మేము అందరం మంచిగా పోతున్నాం బస్సులా. చేయకూడదు కూడా మంచిగా చేసిండు పని. రేవంత్ రెడ్డి అన్న చేసిన సహాయం వలన మేము ఊర్లకి, మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, మా పిల్లలకు కానీ, మేము ఎటన్నా వెళ్ళడానికి కూడా మాకు ఈ వంతు సహాయం రేవంత్ రెడ్డి అన్న నుండి కొద్దిగా తగినంత సహాయం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి అన్నకు దండాలు పెడుతున్నాం. ఫ్రీ బస్ వలన మస్తు పోతున్నాము, అక్కడ ఇక్కడ మస్తు వస్తున్నాము. అవి డబ్బులు వేరే దానికి వాడుకుంటున్నాము. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. రేవంత్ అన్న ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు జరుగుతున్నది. మాకు ఎంత మంచి సౌకర్యం కలిగించిందంటే చెప్పలేనంత. అసలు ఎక్కడ పోయినా వేల డబ్బులు అవుతుండే. ఎందుకంటే మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది రేవంత్ అన్న పెట్టినందుకు. ధన్యవాదాలు. ఫ్రీ బస్సు పథకం పెట్టడం వల్ల మాకు డబ్బులు సేవ్ అవుతున్నాయి. మేము ఎక్కడికైనా తిరగగలుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా లాభం ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ వెళ్తున్నాం, వస్తున్నాం. అవే డబ్బులు దేనికైనా యూజ్ చేసుకుంటున్నాం. ఈ పథకం పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్ సౌకర్యంతో చాలా మంది లబ్ధి పొందుతున్నాము. ఇందులో మహిళల కొరకు మంచి ఆలోచనతో సీఎం గారు ఇది పెట్టడం చాలా ఆయన చేసిన కృషికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కానీ మహిళలకైతే స్పెషల్ గా ఈ బస్సెస్ చేయడం వల్ల ఏమైతుందంటే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళకి చాలా లాభం ఉంది. ఇంకా ప్లస్ కాలేజెస్ పోయే స్టూడెంట్స్ కి కూడా దీంతో లాభం పొందుతున్నారు. సో మేమందరం కూడా సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ రోజు వెళ్ళి రావడానికి బాగా ఖర్చు అవుతుంటాయి. బాగా పనిచేసుకునే వాళ్ళకి ఏమైనా మాకు వచ్చే ఆరోగ్య బస్సులు పెట్టుకునే వాళ్ళు వస్తుంటాయి. మేము ఉచిత బస్సు ద్వారా అది లభ్యమవుతున్నాము.